గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, షుగర్ ఫ్యాక్టరీని సమస్యలపై అసెంబ్లీలో తక్షణమే చర్చ జరపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి వెంకన్న డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఫ్యాక్టరీ ఆధునీకరణకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని, 2 నియోజకవర్గాలకు చెందిన వేలాది మంది రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 24,000 మంది రైతుల ఫ్యాక్టరీపై ఆధారపడి ఉన్నారన్నారు. షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవడంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో షుగర్ ఫ్యాక్టరీ మీద 24,000 మంది రైతులు ఈరోజు ఆధారపడి కార్మికులు బ్రతుకుతూ ఉన్నారు. అటువంటి షుగర్ ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసి ఈరోజు అమ్ముకొని సొమ్ము చేసుకునేదానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రెండోది, ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశంలోని ఇక్కడ ఉన్నటువంటి 2 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా వెంటనే స్పందించి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వెంటనే వాళ్ళకి బడ్జెట్లో నిధులు కేటాయించి షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల ఓట్లతోనే వీళ్ళు గెలిచారు. రైతుల ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీలో టీయా బిస్కెట్ తినేసి పడుకోవడం కాదు, వీళ్ళు రైతుల సమస్య మీద చర్చించి షుగర్ ఫ్యాక్టరీని ఆదుకొని దాన్ని ఆధునీకరించే విధంగా దాన్ని మళ్ళీ రైతుల తరపు నిలబడే విధంగా పోరాడినప్పుడే షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది నిలబడుతుంది. ఆ విధంగా చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.